ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఏటు చాణక్య కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లను అందిస్తారు. క్రాంతి, ఏటు చాణక్య కస్టడీ పిటిషన్పై ఈరోజు విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి క్రాంతి? మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో లావాదేవీలు భారీగా జరిగాయి. దానికి సంబంధించి డిజిటల్ పేమెంట్లు లేకపోవడం వల్ల మద్యం కుంభకోణం అనేది భారీగా జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన అటు కేసు ఏసీబీకి బదలాయించడం జరిగింది. ఒక సిట్ ఏర్పాటు చేసి ద్వారా కేసు ఏసీబీ నమోదు చేయడం జరిగింది. అయితే కేసు కొంత వేగవంతం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించిన నేపథ్యంలో, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిలో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారుగా భావించిన నేపథ్యంలో అధికారులు రాజ్ కసిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డికి సంబంధించి రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు కోర్టుని అయితే ఆశ్రయించారు. ఈ కేసుకి రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. గత ప్రభుత్వ హయాంలో అటు టెక్నికల్ విభాగంలో కొంత ఇన్వాల్వ్ అయి ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి మద్యం కుంభకోణానికి ఏ రకంగా సంబంధం ఉంటుంది కాబట్టి ఈ కేసుని స్క్వాష్ చేయాలంటూ కూడా రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటికే జరిగిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ పిటిషన్ల పైన ఈ రోజు ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఇప్పటికే సిట్ అధికారులు కొంత నుంచి విచారణ జరిగిన నేపథ్యంలో కొంత కీలకమైన సమాచారం రాబట్టారని కూడా కొంత తెలుస్తున్న నేపథ్యం. అదేవిధంగా పూర్తి స్థాయిలో అసలు ఏ రకంగా 7 అంచెల నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేసి ఆ నెట్వర్క్ ద్వారా పూర్తి స్థాయిలో మద్యం బ్రాండ్లకి సంబంధించి ఎవరైతే డిస్టిలరీలకు సంబంధించిన యాజమాన్యం ఉందో వాళ్ళ నుంచి నగదు పెట్టుబడుల రూపంలో రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగాయి అనేది